బాబా అండి. మళ్ళీ ఈరోజు మీ అందరితో ఇలా పాల్గొనడం చాలా అదృష్టం అండి. బాబా ఇచ్చిన ఛాన్స్. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి ఇచ్చాను. యాక్చువల్గా 19 మీ అందరికీ తెలుసు, బాబా 1925 నుంచి మౌనాన్ని ప్రారంభించారండి. అది 100 ఇయర్స్ చేసుకున్నాం లాస్ట్ ఇయర్. ఇప్పుడు ఈ ఏడాది ఏంటంటే 1926లో బాబా చాలా మొదట్లో తన మండలికి సభ్యులకి, క్లోజ్ డిసైపుల్స్, ఒరిజినల్ మొదటి సభ్యులందరికీ బాబా చాలా బోల్డని టీచింగ్స్, డిస్కోర్సెస్ అప్పుడే ఎక్కువ స్టార్ట్ చేశారు. 26లో ఇవ్వడం చాలా డిస్కోర్స్. సో అలాగా ఆరంగం, కాకా, సహాని ఇంటికి వెళ్ళి చాలా లెక్చర్స్ ఇచ్చారు, చాలా మెసేజ్లు. ఆ 26లో బాబా విపరీతంగా బాబా డిస్కోర్స్ ఇవ్వడం మొదలు పెట్టారు. అది ఇప్పుడు 100 ఇయర్స్ ఆఫ్ సెలబ్రేషన్ చేసుకుంటున్నారు ఈ ఏడాది. బాబా టాక్స్, మెసేజెస్ అన్ని ఎక్కువ 26 స్టార్ట్ అయ్యాయి కాబట్టి ఈ ఏడాది 100 ఇయర్స్ ఆఫ్ టీచింగ్ ఆఫ్ 1926 టాక్స్ బై మెహర్ బాబా. బాబా గారు ఇచ్చింది. ఆయన మొదట్లో బాబా మౌనంగా ఉన్నప్పుడు మౌనం ఇచ్చింది ఆయన మొదలు పెట్టిన తర్వాత బాబా ఎలా కమ్యూనికేట్ చేసేవారంటే, ముందు ఒక పలక మీద, ముందు స్టార్టింగ్ లో ఒక పలక తీసుకుని పలక మీద రాసేవారు. పలకాను చాక్ పీస్తో తర్వాత రాశారు. కొన్నాళ్ళ తర్వాత అది ఇబ్బంది పడుతున్నారని మండలి వాళ్ళు, మీకు తెలుసు, ఆల్ఫాబెటికల్ బోర్డు తయారు చేస్తారు. అలా లెటర్స్ ముందు ఇంకా న్యూస్ పేపర్లో న్యూస్ చెప్పారు. ఇంకా ఆల్ఫాబెటికల్ బోర్డు తయారక ముందు ఆ న్యూస్ పేపర్లో ఒక్కొక్క అక్షరం చూపించేవారు. అలాగా ఇంగ్లీష్ న్యూస్ అలా కొన్నాళ్ళు చేశారు. తర్వాత ఇలా బాగోలేదని ఆల్ఫాబెటికల్ బోర్డ్ చేసి దాని ద్వారా బాబా ఎన్నో విషయాలు చెప్పడం జరిగింది. తర్వాత అది 54లో బాబా అక్షర పలకం కూడా వదిలేశారు. తర్వాత హ్యాండ్ గెస్చర్స్, సౌజ్ఞల ద్వారా మొత్తం అన్ని కార్యక్రమం చేశారు. మీ అందరికీ తెలుసు. ఇది అలాగా అయింది. ఇది మొట్టమొదట దాదా చాంజీ డైరీస్ లోంచి అతను చాలా అది చాక్ టాక్స్ అనేవారు. చాక్ టాక్స్ అంటే చాక్ పీస్ వాళ్ళ పలక మీద రాసేవారు, చేర్పేసేవారు, మళ్ళీ రాసేవారు, చెప్పేవారు. అలాగా సర్కిల్ డయాగ్రామ్ గీసేవారు, గాడ్ స్పిక్స్, అలాగే ఎన్నో విషయాలు ఆ పలక మీద చెప్పేవారు. అలా చెప్పి చెరిపోయే లోపల డైరీ ఈ చాంజీ గబగబా నోట్ చేసేవాడు. చాంజీ అప్పటికే రాస్తున్నాడు దీనిలో ఈ చాలా మరి కొన్ని మాకు మిస్ అయిపోయి, బాబా చెప్పినవి మిస్ అయిపోయి, వర్డ్స్, పారాగ్రాఫ్స్ ఫ్యూచర్ కి రాస్తాడు డైరీలో. సో అలాగా ఈ 26లో బాబా 100 ఇయర్స్ చాలా ఫండమెంటల్ గా బోల్డ్ విషయాలు మొత్తం చాలా విషయాలు చెప్పారు అనుకోండి. స్టార్టింగ్ వాళ్ళ లెసన్స్ ఆన్ ది స్పిరిచువల్ పాత్. మెహర్ బాబా కాషన్స్ సీకర్స్ ఆన్ స్పిరిచువల్ పాత్ ఇన్ 1926 డిస్కోర్స్. సో ఆధ్యాత్మిక మార్గంలో పాఠాలు ఏంటంటే, బాబా ఈ ఆధ్యాత్మ సాధకులు, ఈ ఆధ్యాత్మిక సీకర్స్ ఉంటాయి కదా, భగవంతుని చేరే దీనిలో ప్రయత్నంలో ఉన్న వాళ్ళందరూ ఆధ్యాత్మిక సాధకులకి ఆ స్పిరిచువల్ పాత్లోకి బాబా కాషన్స్ ఇస్తున్నారు. ఏమని, ఎలా ఉండాలి స్టార్టింగ్. ఏమన్నారంటే బాబా మొదటి మాట చెప్తున్నారండి, దీనికి ముందు ప్యూర్ మైండ్ ఉండాలట. చాలా ఎటువంటి లేకుండా మనసు ప్యూర్ గా ఉండాలి. మన మనసు వెరీ ప్యూర్ గా ఉండాలన్నమాట. ఎలా వస్తుంది ఆ ప్యూర్ మైండ్? బాబా ఆ విషయాలు చెప్తున్నారు చూడండి. బివేర్ ఆఫ్ ది టూ పర్టికులర్ డేంజరస్ థింగ్స్, వైన్ అండ్ ఉమెన్, ఇంటాక్సికేషన్, లస్ట్. బాబా అన్నారు అక్కడ తన వాళ్ళ మొదట్లో 26లో చెప్తున్నారు, రెండు చాలా ఇంపార్టెంట్, చాలా డేంజరస్ థింగ్స్ ఆధ్యాత్మిక మార్గంలో. ఒకటి వైన్ అండ్ ఉమెన్. సో స్త్రీ అనే మన లిక్కర్, ఇది వైన్. సో ఇవి ఒకటి, ఈ వైన్ అనేది మీకు మొత్తం ఇంటాక్సికేషన్ ఇస్తుంది. ఉమెన్ లస్ట్ కామన్ తోటి ఇది వస్తుంది. కాబట్టి ఈ రెండింటి మీరు చాలా దూరంగా ఉండాలన్నారు. ట్రై టు బి అలూఫ్ అండ్ అవే ఫ్రమ్ దిస్ యాజ్ పాసిబుల్. బాగా ఈ రెండింటి నుంచి ఎంత దూరంగా ఎలూఫ్ అవే, ఎంత దూరంగా యాజ్ ఫాస్ట్ పాసిబుల్, ఎంత మీకు తగినంత, మీకు ఎంత ఉండదు అంత దూరంగా ఉండాలన్నారు. యువర్ మైండ్ విల్ బి దెన్ బి దట్ మచ్ ప్యూర్. ఎప్పుడైతే ఈ వైన్ అండ్ ఉమెన్ దాని మీద ఎంత దూరంగా ఉండగలిగితే ముందు మీ మనస్సు ప్యూర్ అవుతుంది అన్నారు. అంటే ఆ మనసులో మనకి ఇంకా కొంచెం ప్యూర్ అవడానికి ఉంటుంది చాలా. సో విల్ బి దట్ మచ్ మోర్ అవే ఎల్లు ఫ్రమ్ ఇండ్యూస్మెంట్స్ ఆఫ్ అండ్ డిజైర్స్. సో ఎప్పుడైతే మీరు దూరంగా ఉంటున్నప్పుడు అప్పుడు మీరు ఈ రెండింటి దూరంగా ఉంటారు. అంటే ఈవిల్ ఇన్ఫ్లుయెన్సెస్, చెడు సావాసం ఇన్ఫ్లుయెన్స్ మన పనికి మంచి సావాస మంచి ఈవిల్ ఇన్ఫ్లుయెన్స్ వచ్చేస్తాయట. ఇదివల్ల అంటే చెడు యొక్క ప్రభావం మనలో రావడానికి ట్రై చేస్తుంది. దానికి దూరంగా ఉంటారు. కోరికల నుంచి, డిజైర్స్ కూడా దూరంగా ఉంటారు మీరు మాత్రం ఉంటే.
One who is away from aloof from evil influences and desires, that much more away from sanskaras and their bindings, much more be saved. సో ఎవరైతే ఈ ఈ రెండింటి దూరంగా ఉండడం వలన వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్, చెడు సావాసం, కోరికలు అవి దూరం అవుతే వాళ్ళకి అలా అవ్వడం వలన ఈవిల్ ఇన్ఫ్లుయెన్స్ అండ్ డిజైర్స్, ఈ కోరికలు, చెడు సావాసం ప్రభావం నుంచి దూరం ఉండడం వల్ల మీకు ఏమవుతుంది అంటున్నారంటే బాబా, మీ సంస్కారాలను అండ్ మీ బంధనాలను మీరు సేవ్ చేసుకోగలుగుతారు. లేకపోతే అవన్నీ అంటుకుంటాయి. ఒక జన్మలో మీరు దూరంగా ఉన్నారనుకోండి, ఎంత సంస్కారాలు, ఎంత బైండింగ్స్ సేవ్ అవుతాయి మీకు. అదే చెప్తున్నాను, దట్ మచ్ అవే ఫ్రమ్ సంస్కారం. అంత దూరంగా ఉండడం వల్ల ఆ సంస్కారాలు మీకు అంటుకోకుండా దూరంగా ఉంటాయి. అండ్ నీకు దానివల్ల నీకు ఎన్నో బంధనాల్లో చుట్టుకోకుండా సేవ్ అవుతారు. తర్వాత ఏమంటున్నారు, డోంట్ కేర్ మచ్ ఆఫ్ యూ గ్రాస్ బాడీ అండ్ 5 సెన్సెస్. బాబా అంటారు, మీ భౌతిక శరీరం గురించి మీరు పట్టించుకోకండి, అంత ఎక్కువ కేర్ తీసుకోకండి. అండ్ దాని 5 సెన్స్, ఈ 5 మన శరీరంలో 5 ఈ జ్ఞానేంద్రం ఉంటాయి సెన్సెస్. దానివల్ల మనం ఎంజాయ్ చేసే చూడడం, వాసన చూడడం అన్ని ఈ సెన్సెస్ 5 సెన్సెస్, జ్ఞానేంద్రియాలు అంటారు, పంచేంద్రియాలు, 5 ద్వారా మీరు ఎంజాయ్ చేసే శరీరానికి అంత ఎక్కువ ఈ గ్రాస్ బాడీకి ఇంపార్టెన్స్ ఇవ్వకండి. ఈ శరీరం అనేది జస్ట్ అన్ ఎక్స్టర్నల్ కవర్ టు ది థ్రోన్ ఆఫ్ డెత్. ఈ శరీరం అనేది మీకు ఎక్స్టర్నల్ గా కవర్ చేసింది. మనం చూసిన దుప్పటి ఏదైనా దానికి చుట్టి కవర్ చేస్తాం కదా, అలాగే ఈ శరీరం కవర్ చేసేది అంతుంది. శరీరం అనేది బాడీ దీన్ని కవర్ చేసింది. అండ్ చనిపోయిన తర్వాత దాన్ని పక్క పడేస్తారు. సిన్స్ ఫిజికల్ బాడీ మస్ట్ బి గివెన్ అప్ ఎనీ మూమెంట్, వై కేర్ ఫర్ వైన్, ఉమెన్, వెల్త్ అండ్ సాటిస్ఫాక్షన్ ఆఫ్ ది సెన్సెస్ అని బాబా మళ్ళీ క్వశ్చన్ మార్క్ పెడతారు. ఎప్పుడైతే ఈ శరీరం అనేది మీరు దాని పని అయిపోగానే దాన్ని పక్కతో పడేస్తామో, అలాంటి దాని శరీరానికి ఈ వైన్, ఉమెన్, వెల్త్, సాటిస్ఫాక్షన్ ఆఫ్ సెన్సెస్, మన ఈ జ్ఞానేంద్రాలని సాటిస్ఫై చేయడానికి మీరు ఎందుకు ఆ ఫిజికల్ బాడీకి అంత ఇంపార్టెన్స్ ఇస్తారు? అది ఏదో రోజు పరిస్థితే కదా ఫిజికల్ బాడీది. నువ్వు ఏదైతే సాటిస్ఫై అవుతున్నావో అన్ని ద్వారా అవి నువ్వు ఏదో రోజు పడేస్తున్నావు, శరీరాన్ని పక్క పడేస్తావు. అలాంటి దానికి నువ్వు ఎందుకు అంత తాపత్ర పడుతున్నావు? బాబా అంటారు, లివ్ ఏ నార్మల్ లైఫ్ ఇన్ ద వరల్డ్. సామాన్యమైన జీవితం గడుపు ఈ ప్రపంచంలో. అంటే ఇది స్టార్టింగ్ లో బాబా తన స్పిరిచువల్ అక్కడ వస్తుంటే మండలి, తన తొలి బాబా బాబా మండలి సభ్యులకి, సాధకులు కావాలి, వాళ్ళందరికీ ఫండమెంటల్ గా చెప్తున్నారు. సో అలాంటి దానికి సామాన్యమైన జీవితం గడపండి, లివ్ ఏ నార్మల్ లైఫ్ ఆఫ్ ద వరల్డ్, సిన్సియర్లీ క్యారీ అవుట్ ఫ్యామిలీ అబ్లిగేషన్స్. మీరు కుటుంబ పరమైన బాధ్యతలు నిజాయితీగా నిర్వర్తించండి. అందుకని ఆధ్యాత్మికంగా వచ్చే ఫ్యామిలీని ఏమైనా నెగ్లెక్ట్ చేయకండి. అవి చాలా చక్కగా చెప్తున్నారు. ఈ కుటుంబ బాధ్యతలను మీరు చాలా నిజాయితీగా నిర్వహించండి. బట్ డోంట్ హ్యావ్ ఎనీ అంబిషన్ టు ఎర్న్ మోర్. సో బాబా అంటారు ఇక్కడ చాలా ఇంపార్టెంట్ గా, డోంట్ హ్యావ్ ఎనీ అంబిషన్ టు ఎర్న్ మోర్ టు సాటిస్ఫై ద వాంట్స్ ఆఫ్ ద బాడీ. సో మీకు మీ సంసారం కలపడానికి, మీ ఫ్యామిలీ, కుటుంబ సభ్యుల్ని మెయింటైన్ చేయడానికి, మీ ఇల్లు, మీ పోషణకు వాళ్ళ గురించి వరకు సంపాదించండి. అంతకంటే మోరు మీరు సంపాదించడానికి ఆతృత పడతారు. అంతకంటే అక్కడ ఇక్కడ జాబ్, అక్కడ అలా డబ్బు సంపాదించి అక్కడ చేసి అలా చేసి అదంతా దేని గురించి చేస్తున్నావు? ఈ శరీరం గురించే కదా. ఏది చేసినా అల్టిమేట్ గా బాడీ చాలా కంఫర్ట్ గా ఉండాలి, తిండి ఉండాలి, అన్ని ఉండాలి, ఇవన్నీ. సో అంతలాగా అవసరం లేదు. ఓకే, మీరు మీరు ఫ్యామిలీ, మీ కుటుంబం బాధ్యత, మీ బాధ్యత ఉంటుంది. అది దాని గురించి వరకు మీరు సంపాదించండి. బియాండ్ దట్ మీరు శరీరాన్ని దీన్ని ఈ సెన్సెస్ శరీరంలో ఉన్న దాన్ని ఎంజాయ్ చేయడానికి మీరు ఎందుకు అంత కష్టపడి మీరు సంపాదిస్తున్నారు? అండ్ స్ట్రైవ్ అండ్ మోస్ట్ అండ్ వాట్ సఫిషియెంట్ మెయింటైన్. నువ్వు ఏమంటున్నారు? సాటిస్ఫై స్ట్రైవ్ అండ్ స్ట్రెయిన్ హ్యాజ్ హార్డ్ యాజ్ యూ బట్ మస్ట్ ఎర్న్ వాట్ సఫిషియెంట్ టు మెయింటైన్ ఫ్యామిలీ. ఎంతగా చెప్పారు చూడండి. నువ్వు కష్టపడు, సంపాదించు, అది మీ ఫ్యామిలీకి ఎంతవరకు ఉపయోగపడు అంతవరకే. టు మెయింటైన్ యువర్ ఫ్యామిలీ, మీ ఫ్యామిలీ మెయింటైన్స్ వరకు మీరు కష్టపడి సంపాదించండి. బట్ డోంట్ బి స్లేవ్. నువ్వు దానికి బానిస అయిపోక, డబ్బు సంపాదించాలి, తాగాలి, దానికి నువ్వు బానిస అయిపోతున్నారు ఇప్పుడు. అలా దాని స్లేవ్ అగా. బట్ డోంట్ స్లేవ్ టు యువర్ బాడీలీ ప్యాషన్స్ బై ఎర్నింగ్ మోర్ దాన్ ఇనఫ్ అండ్ వేస్టింగ్ అ సర్ప్లస్ ఇన్కమ్ సచ్ ఎ టెండర్ ప్రెషర్. మీరు ఏమంటారంటే ఎంతో కష్టపడి
దానికి బానిస అయిపోయి ఆ శరీరానికి కావాల్సిన ఇంకా ఆ ప్యాషన్, శరీరం ఇలా కావాలి, అది కావాలి, శరీరం ఎంతైనా కోరుకుంటుంది అనే ఎంజాయ్మెంట్ కి. సో దానికి మీరు దాని గురించి ఇంకా ఇంకా సంపాదించేసి సర్ప్లస్ ఇన్కమ్, నీకు కావాల్సిన దానికి ఎక్కువ సంపాదించేసి ఆ ప్లెజర్స్ గురించి ఎంజాయ్ చేసేస్తాం. ఆ ఇన్కమ్ సంపాదించడంలో అడ్డదారులు తొక్కాలి. సిన్సియర్ గా సంపాదిస్తాం అవ్వదు. అంత డబ్బు రావాలంటే మనం సిన్సియర్ గా కష్టం, దానికి అడ్డదారులు తొక్కాలి. అది అని అన్యాయంగా అక్రమంగా అన్ని విధాలుగా అన్ని వ్యవహారాల్లో ఉండాలి. దాన్ని సంపాదించి అంత చేసి ఎందుకురా అంటే ఈ శరీరం ఎందుకని పనికొస్తుందా? టైం అయిపోగానే దాన్ని పక్కన పడేస్తారు. అది బాబా ఉద్దేశం. దిస్ బాడీ ఓన్లీ గివ్ టు యాజ్ ఎ మీడియం ఫర్ టు నో యువర్ సెల్ఫ్. అది బాబా అంటున్నారు. ఈ శరీరం నీకు ఇచ్చింది, ఆ శరీరం యొక్క పర్పస్ చెప్తున్నారు బాబా. మన యొక్క శరీరం యొక్క పర్పస్ కరెక్ట్ గా చెప్తున్నారు బాబా. నీకు ఇచ్చింది ఎందుకు? ఈ మీడియం ఫర్ టు నో యువర్ సెల్ఫ్. నువ్వు తెలుసుకోవడానికే ఈ శరీరం ఇవ్వబడింది. నువ్వు ఎవరో, నేను భగవంతుని అనే విషయం తెలుసుకోవడానికి నీకు ఈ శరీరాన్ని ఇవ్వబడింది. అంతేగాని బాబా అంటున్నారు, చూడండి ఎగ్జాంపుల్ బాగా ఇస్తున్నారు. వెన్ యూ హ్యావ్ ఎ టీ, యూజ్ ది కప్ అండ్ సాసెస్ యాజ్ మీన్స్ ఆఫ్ డ్రింకింగ్ టీ. సో నీకు టీ తాగాలి ఉంది, ఎలా తాగుతావు? అలా టీ తాగేలేం కదా, ఇలాగా బుక్కలు ఇలాగా. దానికి కప్పు సాస పోసుకొని కప్పు పట్టుకొని తాగాలి. సో ఇదేమిది, యాజ్ సూన్ యాజ్ యూ ఎంటీ ది లాస్ట్ డ్రాప్ ఆఫ్ స్టమక్ యూ పుట్ ద కప్ అండ్ సాసెస్ సైడ్. ఎప్పుడైతే ఈ టీ తాగేసి లాస్ట్ డ్రాప్ ఉంటుంది టీలో, లాస్ట్ సిప్ అంటారు, అది తాగేసిన వెంటనే ఆ కప్పు సాసలు పక్క పడేస్తాం, మనకు పని లేదు. అలాగే యూ పుట్ ద ఇన్ సేమ్ వే, అదే విధంగా యువర్ బాడీ సింప్లీ మీన్స్ టువర్డ్స్ ఏం ది సెల్ఫ్ రియలైజేషన్. నీ శరీరం వచ్చింది ఆ భగవత్ ఆ తనకు అనుభూతి, సెల్ఫ్ రియలైజేషన్, నువ్వెవరో తెలుసుకునే దానికి ఇవ్వబడింది ఆ శరీరం. వన్స్ యూ గెయిన్ రియలైజేషన్, ఎప్పుడైతే నువ్వు ఆ ఆత్మ భగవంతు తనకు అనుభూతి, ఆ భగవంతుడు దివ్యానుభూతి పొంది భగవంతుడు ఒకడే అయిపోతే, వాట్ ఈస్ యూజ్ ఆఫ్ బాడీ? ఇట్ ఈస్ టు బి గివెన్ అప్. ఇంక శరీరం పనే ఉంది. ఎప్పుడైతే నువ్వు ఆత్మ పరమాత్మ కలిసిపోయి ఆ డివైన్ వర్షన్, శరీరంతో పని లేదు. సో శరీరం అనేది ఆ చారణాల గురించే వచ్చింది తప్ప అని బాబా. సో ఆ తర్వాత దాన్ని వదిలేస్తాం. సో దాని బాడీ యొక్క శరీరం తలక ఇంపార్టెన్స్ బాబా తొలి రోజులో చెప్పారు. వితౌట్ గివింగ్ యూ ఫర్ లైఫ్ యూ కెనాట్ రీచ్ బిలవెడ్ గాడ్. ఇంకేమంటున్నారు నెక్స్ట్ స్టెప్, మీ జీవితాన్ని మీరు ఇస్తే గానీ మీరు భగవంతుని చేరలేరు. జీవితాన్ని ఇచ్చేది ఏంటండి అని మీరు అనుకో. జీవితాన్ని ఇచ్చాడంటే మీరు ఏమనుకుంటారు, ఏమంటున్నారు బాబా దానికి, ఇస్తే గానీ టు బికేమ్ జీవన్ముక్తి. మీరు మీ శరీరాన్ని, మీరు జీవితాన్ని, మీ జీవితాన్ని, యువర్ లైఫ్, మీ జీవితాన్ని ఇస్తే గానీ మీరు భగవంతుని చేరలేరు. దాన్ని జీవన్ముక్త అవ్వలేరు. జీవన్ముక్త అంటే అష్టముక్తి, మన భగవంతులు జీవన్ముక్తులు అవ్వలేవు అని అన్నారు అంతే. ఫ్రీ ఫ్రమ్ ది జీవన్ముక్త అంటే ఫ్రీ ఫ్రమ్ ది సీజ్లెస్ రౌండ్స్ ఆఫ్ బర్త్. ఈ జనన మరణాల నుంచి మనం ఇంకా ముక్తి, ఇంకా మళ్ళీ జన్మ మరణం ఉండదు. హాయిగా భగవంతులు వెళ్ళిపోయి ఆ దివ్యానుభూతి పొందుతూ ఉంటుంది. అండ్ గెట్ ది ఎక్స్పీరియన్స్ పరమాత్మ కనెక్ట్ అచీవ్డ్ విత్. ఈ పరమాత్మలో యొక్క ఆ అనుభూతి పొందాలి, ఆ భగవంతుని చేరాలి అంటే మీరు మీ ఉన్న జీవితాలు ఇచ్చేయాలి. జీవితాలు ఇచ్చేయడం అంటే ఏంటండి అంటే బాబా మళ్ళీ ఇచ్చారు. వాట్ దట్ మీన్ టు గివ్ అప్ యువర్ లైఫ్? ఈ జీవితం ఇచ్చారు అంటే ఏంటి దాని అర్థం అని బాబా అంటున్నారు. డస్ ఇట్ మీన్ జంపింగ్ అవుట్ ఆఫ్ స్పీడ్ కార్? జీతం ఇచ్చేమని బాగా స్పీడ్ గా వెళ్తున్న కార్ నుంచి బయటకు గెంతేయడమా? ఆర్ కమిటింగ్ సూసైడ్ బై సబ్జెక్ట్ బాడీ టార్చర్స్? సో ఆత్మహత్య చేసుకోవడమా? బాగా స్పీడ్ గా ఉన్న కార్ నుంచి బయట గెంతేయడం జీవితాన్ని ఇచ్చేయడం అంటే అని బాబా క్వశ్చన్ మార్క్స్ తో అడుగుతున్నారు. నో, నాట్ అట్ ఆల్, నాట్ ఎ బిట్. టు గివ్ అప్ ఎ లైఫ్ means to give up Maya's delusion, false impression of the pleasure of the material world. ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న ఈ ఈ సుఖాలు, ప్లెజర్స్, ఆనందాలు నువ్వు అవి ఈ మాయలో ఉన్న, ఈ మాయలో నువ్వు ఫాల్స్ ఇంప్రెషన్స్, నువ్వు ఇదే నిజం అనుకుంటావు. ఫాల్స్ ఇంప్రెషన్ అంటే ఇదే కరెక్ట్, ఇలాగే తిరగడం, ఇలాగే చేయడం, ఇలా తిరగడం, ఇదే ఏదైతే ఈ మాయ అలాగే చేస్తుంది కదా. ఏది నిజమో అది నిజంగా చెప్పదు, ఏది కూడా మాయ యొక్క పర్పస్ అదే. అలాంటి మాయలో మీరు పడిపోయి ఈ ఈ యొక్క ఇంప్రెషన్స్ తో మీరు ఆ మెటీరియల్ భౌతిక ప్రపంచంలో ఆ సుఖాలను కోరుకుంటూ ఉంటున్నారు మీరు. అది ఇవ్వాలంటారు, అలాంటి జీవితం ఇవ్వాలి. ఎక్స్పీరియన్స్ ఎంజాయ్ త్రూ గ్రాస్ బాడీ మైండ్. సో ఈ భౌతిక శరీరం ద్వారా, భౌతిక మనసు ద్వారా, భౌతిక శరీరం ద్వారా మీరు ఏదైతే ఎంజాయ్ చేస్తూ ఎక్స్పీరియన్స్ చేస్తున్న ఈ మాయా ప్రపంచంలో ఉన్న ఆనందాలు, ఇవన్నీ అవి ఇవ్వాలంటున్నారు బాబా.
To give up life says means dying in true sense of word, that surrendering to Swada. నిజంగా గివ్ అప్ ది లైఫ్ అంటే జీవితాన్ని ఇవ్వడం అంటే ఏంటంటే నిజమైన అర్థం బాబా అంటే మీరు సద్గురుకి శరణాగతి అవ్వాలి. యూ టు సరెండర్ టు సద్గురు. అది దాని యొక్క ఉద్దేశం. యు మస్ట్ ఫాల్ అట్ ఫీట్ అండ్ హోల్డ్ హమ్ ద ఫామ్లీ. మీరు ఆ సద్గురు పాదాల మీద పడి ఆ రెండు పాదాలను గట్టిగా పట్టుకోవాలి. ఫామ్లీ చాలా గట్టిగా పట్టుకోవాలి. జస్ట్ యాజ్ ద చెప్పల్స్ శాండిల్స్ ఆఫ్ యువర్ ఫీట్ గో ఎవ్రీవేర్ యూ ఫీట్ గో, వెదర్ రాయల్ ప్లేస్ ఆర్ రెఫ్యూజ్ హీప్, యూ మస్ట్ నెవర్ లివ్. సో మనం ఎలాగైతే మనకి జోళ్ళు ఉంటాయి, మనం చెప్పులు వేసుకుంటాం కదా, మనం ఎక్కడికి వెళ్ళినా మన చెప్పులు ఉంటాయి. మనం మంచి ప్యాలెస్ లోకి వెళ్ళినా, మంచి ప్లేస్ లోకి వెళ్ళినా, అలాగే చెడ్డ ప్లేస్ లోకి వెళ్ళినా, చిన్న చిన్న చెత్త అడవిలోకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా మన చెప్పులు వదలం కదండి. అలాగా మనం అలాగా ఎలాగైతే మన చెప్పులు వదలమో, బయటికి ఎక్కడికి వెళ్ళినా, మనం ఎలాంటి ప్లేస్కి వెళ్ళినా చెప్పులు వేసుకోకుండా ఎవరు వెళ్ళరు. అలాగే మనం ఎలాగైతే చెప్పులు వదలకుండా మనం ఏ ప్లేస్కి వెళ్ళినామో మనం వదలమో, అలాగే సద్గురుని కూడా మీరు వదలకుండా అలాగే ఉండాలి, పట్టుకోవాలి. ద డ్యూటీ ఆఫ్ చెప్పల్స్ ఇస్ నాట్ ఓన్లీ గో టు ది ఫీట్ బట్ స్టిక్ ఫిట్ స్ట్రాంగ్లీ, సో ఈవెంచువల్లీ లీవ్ దట్ ఎగ్జిస్టెన్స్ మై ఫుట్ వేర్ బికేమ్ వన్ విత్ ఫిట్. సో ఈ చెప్పల్స్ అలాగా మీరు ఎక్కడికి వెళ్ళినా చెప్పులు వేసుకోవడం వలన కొన్నాళ్ళకి అవి మీరు మీ కాలు యొక్క ప్రింట్ ఆ చెప్పులకు పట్టిపోయి అంటుకుపోయినట్టుగా ఉంటుంది. అవి లూజ్గా పట్టుకుని అదే చూసారు, ఇంకోళ్ళు చెప్పులు వేసుకోవడం వెంటనే మనకు తెలిసిపోతుంది ఇది మన చెప్పులు కావని. ఇందువల్ల ఆ మీ యొక్క పాదాలు ఆ చెప్పులుగా అంటుకుపోయి అలాగా ప్రింట్ అయిపోయి అలా ఉన్నాయి, స్టిక్ అయిపోయి ఉన్నాయి. అంత గట్టిగా పట్టుకుని పోయి మీ పాదాలు అలవాటు పడి అలాగా. అదే విధంగా మీరు సద్గురుని కూడా అంత గట్టిగా ఆయన పాదాలు కూడా అంత గట్టిగా పట్టుకోవాలి. సో ఇఫ్ you stick to your guru by giving him all material pleasures, comforts, rest, and by avoiding the inducement of illusion maya. ఎప్పుడైతే నువ్వు గురువుకి స్టిక్ అయిపోయి అదే ఈ ఈ జోలికి ఎలా గట్టిగా మనకు అంటుకుంటాయో, అదే విధంగా నువ్వు గురువుకు అంటుకుపోయి స్టిక్ అయి ఉంటే అప్పుడు ఈ భౌతికమైన ప్రెషర్స్, ఈ కంఫర్ట్స్ అన్ని నువ్వు ఈ మాయలో పడకుండా నువ్వు అవాయిడ్ చేయగలవు, దాన్ని తప్పించుకోగలవు. ఈ మాయలో నువ్వు పడకుండా ఉండాలంటే ఏదైతే ఇవన్నీ ఆనందాలు ఇవన్నీ మనం పొందుతున్నావు ఆ మాయలో ఉండాలంటే నువ్వు ఆ సద్గురు తల్లిని నువ్వు అలా స్టిక్ అయిపోవాలి. ఎలా స్టిక్ అయిపోవాలి? మరి జోల్ ఎగ్జాంపుల్ చెప్పారు కదా, ఎక్కడికి వెళ్ళినా ఉండగా కొన్నాళ్ళకి అంటుకుపోతాయి ఆ జోళ్ళు. సో ఈవెన్ ఎలా పట్టుకోమంటున్నారు సద్గురుని, ఈవెన్ రిసీవ్ కిక్స్ ఫ్రమ్ గురువు దగ్గర నుంచి నీకు తన్నులు తింటూ ఉంటావు. తన్నులు తినడం పట్టడం కాదు, నీకు ఎన్నో బాధలు కూడా వస్తుంటాయి గురువు అయినప్పటికీ నువ్వు ఆ గురువు మొదలకు. ఎలాంటి కిక్స్ అంటే తన్నం అంటే భౌతికమైన కష్టాలు ఎన్నో వచ్చి వద్దు అంటాడు విండు. మీ గురువు అస్సలు ఎంతో ఇదిగా టెస్టులు చేస్తుంటాడు. ఎలాంటి కిక్స్ వచ్చినా మీరు గురువుని వదలకూడదు. To surrender stick to Guru does not mean by very showy ways of taking scare darshan 24/7. సరే ఏంటి అంతలాగా మీరు చెప్తున్నారు బాబా అంటారు. సరే గురువు సరెండర్ అంటే ఎప్పుడైతే సర్వార్పణ చేసిన తర్వాత అది ఎలా ఉండాలట, అదేదో 24 hours ఆయన పక్కన కూర్చుని ఆయన చేస్తూ ఆయనకి చేస్తూ బయటికి ఒక ఎలాగంటే 24 hours a day వచ్చి గురువు మీన్స్ అలాగా ఏంటి షో ఒక బయటికి చూడడానికి ఎప్పుడు పక్కనే ఉంటాడు, గురుగారు పక్కన ఉంటాడు, ఆయనే చేస్తాడు అని ఇలాగా షోగా ఉండకూడదట. గురువు చూసారు ఫోటోలు తీసుకుంటారు పెద్ద దించుని షోకి. అలాగా భగవంతుడు షోగా నువ్వు ఎవరికో తెలియడానికి 24 hours ఆయన దగ్గర కూర్చున్నాను, అక్కడే ఉన్నాను, ఇలా చేస్తున్నాను అలా నువ్వు షో చేయవలసిన అవసరం లేదు. ఎలాగే ఉండాలట, గురు ఇమ్మీడియట్లీ ఒబేయింగ్. నో, స్టికింగ్ టు గురు మీన్స్ అతను అంటుకు పట్టుకోవడం ఉంటే 24 hours ఆయన పక్కన కూర్చుని ఆయన దగ్గర దర్శనం చేసుకుంటూ అదే కాదట స్టిక్కింగ్ అంటే. స్టిక్కింగ్ ఏ గురు మీన్స్ స్ట్రిక్ట్లీ ఒబేయింగ్ హిస్ ఆర్డర్స్, క్యారింగ్ హిస్ ఎవ్రీ వర్డ్. అతను ఏం చెప్పాడో, అతను ఏం చేయమంటాడు, అతని మాటల్ని స్ట్రిక్ట్ గా నువ్వు విధేయతో ఆచరించి చూపించాలి. అది గురువుని పట్టుకోవడం అంటే.
అంటే గురుగారు పట్టుకోవడం అంటే 24 అవర్స్ ఆయన దగ్గర కూర్చుని అక్కడే కూర్చుని ఆయనకి ఎలాగ షోగా అబ్బాయి దగ్గర చూస్తున్నట్టు అలా కాదు. అని ఏం చెప్పాడో తూచా తప్పకుండా మనం చేయాలి. చూడు బాబాయ్ ఒక్కొక్కటి నెమ్మదిగా తీసుకొస్తున్నారు చూడు. అసలు శరీరం ఎందుకు, దానివల్ల నువ్వు ఎలా అవుతున్నావు, దాన్ని అలా ఉండాలి, అది పడప అలా వన్ బై వన్ బాబా స్లోగా స్టెప్ బై స్టెప్ తీసుకొస్తున్నారు. సో ఎక్కడికి వచ్చారు, ఆయన ఒబీడియన్స్ ఆఫ్ ఆర్డర్స్ దగ్గర తీసుకొచ్చారు. లివింగ్ సెల్ఫ్లెస్లీ వితౌట్ ఎనీ థాట్ ఆఫ్ వన్స్ ఆఫ్ మిస్ గివింగ్ వన్స్ లైఫ్, ఇట్ డైవ్ లైవింగ్ డి. సో ఎవరైతే స్వార్థంగా జీవిస్తాడు అంటే అతనికి వాడు స్వార్థం ఉండదు, సెల్ఫిష్, వాడు నిస్వార్థంగా జీవిస్తూ ఇటువంటి వాడికి థాట్ కూడా ఉండదట. నాకు చేసుకోవాలి, నేను తినాలి, నా వాళ్ళకి పెట్టాలి, ఆ సెల్ఫ్ అది కూడా థాట్ కూడా రాదట వాడు. అలా ఎవడైతే జీవిస్తాడో, జీవితాన్ని అంత జీవిస్తాడో అది లివింగ్ ఏ డెత్. అంటే చనిపోతూ బతకడం అంటే ఇట్ ఈస్ ఎ డై ఏ లివింగ్ డెత్. సో ఆ చనిపోతూ బతకడం అంటే అలా తన గురించి తాను వాడు చూసుకోకుండా నిస్వార్థంగా బతుకుతూ ఈవెన్ ఆలోచనలో కూడా వాడు సెల్ఫ్ స్వార్థమైన ఆలోచన రాకుండా అలా నివసిస్తున్న వాడు. సో అది లివింగ్ డెత్, చనిపోతూ బతుకుతూ చనిపోవడం అంటే అది. సో దానివల్ల డెత్ అండ్ డిస్ట్రక్షన్ ఆఫ్ ఆల్ డిజైర్స్, థాట్స్ అండ్ వెరీ మైండ్ ఇట్ సెల్ఫ్. అలా చేయడం వలన నీకు కంప్లీట్ కోరికలు, నీ ఆలోచనలు అన్ని నీకు మట్టుమానమైపోతాయి. People die 1,000 deaths and come across ceaseless on bus, yet still remain exactly as you are because like a cup. ఆయన బాబా అంటారు, ఎన్నో జన్మలు ఎత్తి వస్తున్నారు, ఎన్నో జన్మల నుంచి మీరు అందరూ పీపుల్ డై, అలా మళ్ళీ పుడుతున్నారు, చేస్తున్నారు, మళ్ళీ వస్తున్నారు. వచ్చినప్పుడు స్టిమ్ ఎగ్జాక్ట్లీ యాజ్ యూ ఆర్ బికాస్ యూ టేక్ ది కప్ ఆఫ్ బాడీ అండ్ టీ రియల్, that is take body yours and life to truth, but real existence where real is body is only means to advance truth. సో మళ్ళీ మీరు జన్మమరణాలు బాబా టీ కప్పు చెప్పారు కదా, ఈ కప్పు అనేది మన బాడీ అండి, మన శరీరం. ఆ లోపల టీ పదార్థం రియల్ ఒరిజినల్ ఎగ్జిస్టెన్స్ భగవంతుడు. సో మన ఆ కప్పు ద్వారా ఆ టీ అని ఒరిజినల్ పదార్థం లోపలికి వెళ్ళాలి, దానికి మన శరీరం అవసరం. కానీ ఎన్ని జన్మలు ఎత్తినా అదే శరీరం, అదే కోరికలు, అదే స్వార్థం కోరికలతో వస్తున్నారు. సో నువ్వు ఒక్కసారి దట్ ఈస్ టు టేక్ ది, ఒక్కసారి రియల్ ఎగ్జిస్ట్ అవ్వాలంటే అడ్వాన్స్ దాని గురించి నువ్వు టువర్డ్స్ గోల్ వైపు అడ్వాన్స్ అవ్వాలి, ముందుకు వెళ్తూ ఉండాలి, ఆ భగవంతుడి గోల్ వైపు ముందుకు వెళ్తూ ఉండాలి. ఆల్ దిస్ మిస్చియస్ డ్యూ టు, ఎందుకు ఇలా అవుతున్నావు, ఎన్ని జన్మలు ఎత్తున్నావు, మళ్ళీ పుడుతున్నావు, మళ్ళీ చేస్తున్నావు, మళ్ళీ నా పిల్లలు మరి భగవంతుడు చేరలేకపోతున్నావు, భగవంతుడు భార్గవం ముందుకు వెళ్ళలేకపోతున్నావు. చాలా మంది సామాన్యం, చాలా మంది మళ్ళీ అదే సాంగ్స్ పుడుతుంటాం, మళ్ళీ అదే ఎక్కడ పుడుతాం, అలా 1,00,000 జన్మలు, వేలాది జన్మలు ఎత్తులో మళ్ళీ అలాగే ఉంటున్నారు. మనుషులు, ఆయన ఉద్దేశం అంటే మనుషులు మారట్లేదు, అలాగే ఉంటున్నారు, ఆ సంస్కారాలు అలాగే వస్తున్నారు. సో మీరు ఎప్పుడు వెళ్తారు, ఎప్పుడు ముందుకు ప్రోగ్రెస్ అవుతారు? కారణం ఏంట్రా అంటే మనం ఏదో మనం ఎక్కడ పుడతాం ఆ ఏరియాలో ఉన్న దేవతలు ఏదో చేసుకుంటున్నాం, మనిషి జన్మ వెళ్ళిపోతున్నది. కానీ అసలు ఏంటి, అసలు ఇలాగ ఎన్నాళ్ళు పుడతావు, ఎన్నాళ్ళు చనిపోతాడు, మళ్ళీ పుడతావు, మళ్ళీ చేస్తావు, మనిషి అలాగే ఉంటున్నాడు. వాడి భావం, ఆ స్వభావం, సెల్ఫిష్, స్వార్థం, కామం, అన్ని లక్షణాలు వచ్చేస్తున్నాయి. సో మీరు ఎప్పుడు చేరుతారు, ఎప్పుడు ఆ కప్పులో ఉన్న టీ తాగుతారు రియల్ గా అని బాబా అడుగుతున్నారు. ఇవి కారణం ఏంటి అని బాబా మళ్ళీ నెక్స్ట్ స్టాప్కి వస్తున్నారు. ఏమిటి ఈ మిస్సేఫెస్ ఏంటి, ఇలా పుడుతుడో చావు, మళ్ళీ పుట్టగానే మన బంధనాలు మన వాళ్ళు నా వాళ్ళు, నా కష్టం, నాకు ఇటు, అలా మళ్ళీ అలా ఇలా ఎన్నాళ్ళని మీరు ఎప్పుడు వెళ్తారు? కానీ ఏంట్రా అని బాబా మళ్ళీ చెప్తారు, దీని కారణం అంతా ఇట్ ఈస్ ఆల్ డెవిలిష్ సంస్కారం సార్, దెయ్యం డెవిలిష్ సంస్కారాలు, ఆ సంస్కారాల యొక్క కారణమే అంటాడు. టు బీ ఫ్రీడ్ ఫ్రమ్ ది బైండింగ్ ఆఫ్ సంస్కార్ యూ విల్ లేదు. ఎప్పుడైతే సంస్కారాల బంధం నుంచి నువ్వు విముక్తి అవుతావో నువ్వు భగవంతుని చేరుతావు అనే విషయం బాబా చెప్తున్నారు. సో యూ డైయింగ్ అండ్ టేకింగ్ బస్ అగైన్ యాజ్ ఇఫ్ ఫర్ టీరింగ్ ఆఫ్ ఓల్డ్ కోట్ అండ్ హ్యావింగ్ ద టైలర్స్ హూ హావ్ ది ప్రిపేర్ న్యూ వన్స్ ఫర్ యూ. సో ఈ జన్మ మరణాలు, పుట్టడం చావడం, ఇది ఎలాంటిదంటే బాబా చెప్తున్నారండి, ఒక ఓల్డ్ కోట్, ఒక కోట్ ఉంది మీకు, బాగా పాత కోటు, అది చిరిగిపోగానే అయితే టైలర్ రెడీగా ఉంటూ కుట్టేస్తున్నాడు, మళ్ళీ వేసేసుకుంటున్నాం, మళ్ళీ చిరిగిపోతే మళ్ళీ కుడుతున్నాడు. ది కోట్ హియర్ మీన్స్ బాడీ
అండ్ ద టైలర్ మీన్స్ సంస్కారం. సో ఎప్పుడైతే బాడీ నశించిపోయి అమ్మయ్య అనుకంటే టైలర్ రెడీగా కోటు చిరిగిపోయింది పారేద్దాం అనుకుని సంస్కారం రెడీగా ఉండి టైలర్ రెడీ కుట్టేస్తున్నాడు మళ్ళీ బాడీ. అలాగే ఇక్కడ బాడీ అనేది బాబా ఏమన్నారంటే కోట్ అనేది బాడీ, టైలర్ అన్నాడు ఈ శరీరం అనేది కోట్ బాడీ. సో అది పోయేదానికంటే రెడీగా సంస్కారాలు వస్తున్నాయి, అవి మరి కుట్టే మనకు ఒక్కొక్క బాడీ నుంచి వస్తున్నాయి. మీకు అర్థమైంది కదా. సో ఈ టైలర్ కోర్టుకి బాబా ఎగ్జాంపుల్ చెప్తున్నారు. సో ఈ టైలర్ రెడీగా ఉంటున్నాడు, టైలర్ అంటే ఇక్కడ సంస్కారం రెడీగా ఉంటే మీరు చేస్తున్నారు అవి మళ్ళీ కొత్త జర్మనీ ఇచ్చేస్తున్నాయి. ఎప్పుడు ఎప్పుడు దీన్ని బయటపడతారంటే ద కోట్ హియర్ వన్ కోట్ ఈస్ టోర్న్ ఆఫ్ అండ్ టైలర్ ప్రిపేర్స్. ఒకసారి కోట్ చిరిగిపోయి టైలర్ మళ్ళీ ప్రిపేర్ చేసేస్తున్నాడు. ఆ, అప్పుడు వన్ కోట్ ప్రిపేర్ ఇన్ సేమ్ వే వన్ బాడీ ఫాల్స్ అండ్ డిస్ట్రాయ్ డెత్ అండ్ ఎవరి సంస్కారం ప్రిపేర్ అనేది వన్. నీవు ఒక శరీరంతో ఎత్తావు, నీ నువ్వు చనిపోతావు, అయిపోయింది అనుకుంటావు, కానీ ఏం లాభం ఈ బాడీలో లేవు, ఇంకో బాడీ రెడీ చేసేస్తున్నది ఇది సంస్కారం, మళ్ళీ కొత్త బాడీ తీసుకుంటున్నాం. ఆయన అనేది అంటే బాబా ఎలాగా ఎన్నాళ్ళు ఆయన 25 ఆయన అప్పుడే దాని కార్యక్రమం మొదలు పెట్టినప్పుడు ఎన్నాళ్ళు మీరు ఇలా పుడుతుంటారు వస్తుంటారు ఎన్నాళ్ళు మీరు దీన్ని బయటపడరా, దీనికి కారణం ఏంటో తెలుసా మీకు? స్టార్టింగ్ దగ్గర నుంచి చెప్పుకొచ్చాడు, సంస్కారం దగ్గరకు వచ్చాడు, తర్వాత ముందు ఒబీడియన్స్. దీనికి కారణం ప్యూర్ మైండ్ ఉండాలి, ప్యూర్ మైండ్ ఉంటే మైండ్ మనకు దూరంగా ఉండాలి, అలా స్టెప్ బై స్టెప్ చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఇప్పుడు సంస్కారాలు చెప్పి కొత్త బాడీ వచ్చేస్తున్నది అండ్ డిస్ట్రాక్టింగ్ పర్టన్ స్ప్రిట్ దట్ ఈస్ ద ఒరిజినల్ సోర్స్ ఆఫ్ ది పొటెన్షియల్ మస్ట్ బి కట్. సరే ఈ సంస్కారాలు ఇప్పుడు ఒరిజినల్ గా ఎక్కడ సంస్కారాలు పుట్టుకోసం అక్కడ మీరు కట్ చేయాలి. దట్ మీన్స్ ఆల్ ది మిస్సేఫ్స్ సంస్కారం మస్ట్ బి గాటెడ్. సో ఆ సంస్కారాల తాలూకా మిస్సేఫ్స్ ఏదైతే అదే మనకి ఆ నుంచి మీరు బయటపడాలి అంటున్నారు. సో హౌ మీకు అర్థమైంది. కానీ ఈ సంస్కారాలు అనేది జన్మతిన సంస్కారాలు చుట్టుకుంటాయి. ఈ సంస్కారాలు ఏదో అయిపోయి అమ్మయ్య పోయి చనిపోయి ఇక్కడితో అయిపోయిందంటే రెడీగా సంస్కారాలు ఉంటున్నాయి, అవి కొత్త జన్మని ఇచ్చేస్తాయి, కొత్త బాడీని ఇచ్చేస్తాయి, ఈ టైలర్ కోట్ లాగా. సో ఇలాగంటే బాబా అంటే మీరు ఒరిజినల్ గా డిస్ట్రాయ్ అసలు సంస్కారాలు రాకుండా అది ఆ ఒరిజినల్ సోర్స్ ద ప్రొడక్షన్ ఆఫ్ సంస్కారాలు ఎక్కడైతే ఈ సంస్కారాలు పుట్టుకొస్తున్నాయో మస్ట్ అక్కడ కట్ చేయాలి మీరు దాన్ని. అప్పుడు మీరు ఎలా అప్పుడు ఆ మిస్చేఫ్ సంస్కారస్ అది ఏదైతే మనని బాగా చాలా ఏడిపిస్తాయి ఈ సంస్కారం దాని నుంచి మీరు బయటపడతారు అంటున్నారు. ఇది ఎలా కట్ చేస్తాం? బాబా చక్కటి ఎగ్జాంపుల్ చెప్పారండి. ద మిస్చియఫ్ ఆఫ్ దిస్ హౌ ఎలాగంటే ఇప్పుడు పీల్స్ ట్విస్ట్ ఒక థాడ్ తీసుకోమన్నారు. ఒక మీరు చేతిలో థాడ్ పట్టుకోండి, పైన దానికి బాగా రౌండ్లు ఉంటాయి, చుట్టేసి తర్వాత ఏమో దానికి ముళ్ళు ఉంటాయి, ట్విస్ట్లు ఉంటాయి, టర్న్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. ఒక థాడ్ గట్టిగా పట్టుకో ఒక పైన ట్యాంక్ చూస్తే చుట్టేసి ఉండి ముళ్ళు ఉండి ఇలా ఉన్నాయి. ఇవన్నీ ట్విస్ట్లు టర్న్స్ అనే థాట్ ని మీరు నేచురల్ గా దేర్ ఆర్ నేచురల్ పీల్స్, ఇవన్నీ నేచురల్ గా వచ్చిన ఇవి ఈ పీల్స్ అంటే ఈ ట్విస్ట్లు టర్న్స్ ఈ థాట్ చుట్టుకునేవి ఉంటాయి. కానీ అది నేచురల్ అండ్ నాట్స్ ఈ సంస్కారాలు ముళ్ళు ఉంటాయి, మధ్యలో ముళ్ళు వేసిన థాట్ ఉంటాయి, ముళ్ళు చుట్టేసుకుని ఒక దాని పడిపోయి ఇలా ఉన్నాయి. దీన్ని ఇలా ఉన్న థాట్ ని ఏం చేశారు ఇప్పుడు బాబా విచ్ ప్లేస్ సెల్ఫ్ అండ్ ఫర్గెట్ హిజ్ ఓన్ సెల్ఫ్. అప్పుడు ఏమంటారు ఆ ప్లేస్ పట్టుకున్న తర్వాత మీరు దాన్ని మీరు అవి మీరు రివర్స్ టర్న్ చెప్పాలి. అంటే మీరు ఏదైతే ట్విస్ట్లు ఉన్నాయో సంస్కారాలు రివర్స్ చేయాలి, మీ టర్న్స్ రివర్స్ చేయాలి, దాని ముళ్ళు సంస్కారాలు చెప్పాలి. అలా మీరు పట్టుకున్న థాట్ స్ట్రైట్ అవ్వాలి. ఈ స్ట్రైట్ అవ్వాలంటే టు రివర్స్ దిస్ పీస్ ఇది థాట్ మనకి రివర్స్ చేసి మనం చుట్టుపోయింది రివర్స్ చుట్టే అన్వైండ్ అయిపోతాయి కదా, పైకి వచ్చేస్తాయి కదా, నార్మల్ గా వస్తాయి కదా. సమ్మన్ మస్ట్ హోల్డ్ ది స్ట్రింగ్, దానిపైన గట్టిగా పట్టుకోవాలి, కింద చెప్పాలి. అండ్ ఫ్రమ్ ద టాప్ అండ్ సోర్స్ ఆఫ్ ది పీల్స్ అదే కదా చుట్టుకొస్తుంది, అంతే కదా. గట్టిగా ఒకటి పట్టుకుని కిందలా తిప్పితే మీకు విడిపోతాయి. దెన్ సో దట్ దే ఆల్ ఆటోమేటిక్లీ డిసప్. ఎప్పుడైతే అది పట్టుకుని కింద నుంచి రివర్స్ లో తిప్పితే అవన్నీ అన్ని ముళ్ళు ఆ చొట్టులు అన్ని పోయి ఆ నాట్లు స్ట్రైట్ గా అయిపోతుంది. కానీ ద మూమెంట్ ఆల్ దీస్ పీసెస్ దే రిలైజ్ ఐఎమ్ స్టింగ్, ఎప్పుడైతే ఈ ముళ్ళు చుట్టులు ఉండొచ్చు టర్న్స్ అన్నించి రిలీజ్ అయిపోతే ఎస్ నీ థాడ్ని ఫుల్ స్ట్రైట్ థాడ్ని అనే విషయాన్ని తెలుసుకుంటారు. ఐఎమ్ ఫ్రీ. సో మీరు ఫ్రీ అయిపోతారు ఈ బంధనాల నుంచి. సో ఇలాగా ఒరిజినల్లీ హ్యాడ్ నో నాలెడ్జ్ ఆఫ్ ఫ్రీడమ్, బట్ ఆఫ్టర్ కమింగ్ టు గ్రిప్ ఆఫ్ దిస్ టర్న్స్ ఇఫ్ యూ గాట్ ఎక్స్పీరియన్స్ ఫ్రీడమ్ ఇట్ వాజ్ ఒరిజినల్లీ ఫ్రీ యాజ్ నో. ఒరిజినల్ గా మనకి ఫ్రీడమ్ అంటే తెలియదు, ఒకసారి బంధనాల నుంచి పైకి వచ్చిన తర్వాత
ఎస్ నేను ఫ్రీ అయిపోయాను అనే విషయం నీకు తెలుస్తుంది. సో ద డిఫరెన్స్ బిట్వీన్ దిస్ కుడ్ బి డెన్ ఓన్లీ విత్ స్ట్రింగ్ ఇస్ హెల్డ్ ఫ్రమ్ ద టాప్ వేర్ ద పీస్ బిగిన్ ది రివర్స్. సో ఎలా అవుతుంది, గట్టిగా పైన గట్టిగా పట్టుకుని కిందన తాడు పట్టుకుని రివర్స్ లో అన్ని తిప్పితే మీ టర్న్స్ ముళ్ళు అన్ని స్ట్రైట్ అవుతాయి. అది సో నౌ హూ ఈజ్ హ్యాండిల్ ది స్ట్రింగ్. అయితే ఈ పైన తాడు పట్టుకుని కిందన అలా ఎవరు తిప్పుతారండి మనకి అందరికి? ఇప్పుడు ఎవరు తిప్పుతారు? హూ విల్ హ్యాండిల్? కర్చీఫ్, సపోజ్ కర్చీఫ్ పట్టున్నారు, ఇలా తిప్పాం, వన్ డౌన్ అయితే రివర్స్ లో తిప్పాలి. అంటే పైన గట్టిగా పట్టుకోవాలి, కింద తిప్పితే మన చుట్టులు ముళ్ళు అన్ని ఊడిపోతాయి. ఎవరు పట్టుకుంటాడు ఈ కర్చీఫ్? ఇదే ఈ తాడు పట్టుకుని రివర్స్ ఎవరు తిప్పుతారు మన హ్యాండిల్ ని? ఫ్రమ్ ది దెన్ నో హూ ఇస్ దట్ హ్యాండిల్ దిస్ థింగ్ మీన్స్ ఫ్రమ్ ద టాప్ వేర్ ద పీల్ సంస్కార్ బిగిన్ టర్న్స్ ద రివర్స్ డైరెక్షన్. అంటే ఇటు ఎవరు తిప్పుతారంటే ఇట్ ఈస్ ఓన్లీ గురు అని చెప్పారు. గురు అంటే పర్ఫెక్ట్ మాస్టర్. ద మూమెంట్ యువర్ స్ట్రింగ్ అంటే నువ్వు పట్టుకునే సంస్కారాల స్ట్రింగ్ ఫాల్స్ ఇన్ హిస్ హ్యాండ్స్, ద డ్యూటీ ఆఫ్ అన్ఫోల్డింగ్ వేరియస్ కైండ్స్ ఆఫ్ పీసెస్ ఫాల్స్ టు హిమ్. ఎప్పుడైతే ముడులు చుట్టుపోయి టర్నర్ చుట్టుపోయిన నీ తాడు, నీ యొక్క ఇది నీ సంస్కారం ఇది ఆ గురువు చేతిలో పడితే ఆయన బాధ్యత అయిపోతున్నట్ట. నువ్వు ఆయన పట్టుకోకపోతే నీ బాధ్యత నువ్వు ఓన్గా తిప్పుకోవాలి. చూడండి, ద మూమెంట్ యువర్ స్ట్రింగ్ ఫాల్స్ ఇన్ టు హీస్ హ్యాండ్స్, ద డ్యూటీ ఆఫ్ అన్ఫోల్డింగ్ ఆఫ్ వేరియస్ నాట్స్ అండ్ పీల్స్ ఆల్సో ఫాల్స్ టు హిమ్. నీ ఉన్న చుట్టులు ముళ్ళు నా సంస్కారాలు మొత్తం చుట్టుకుపోయినవి అంతా ఆయన చేతిలో పడుతుంది. దిస్ మీన్స్ వన్స్ యూ సరెండర్ యువర్ సెల్ఫ్ టు సద్గురు, యు ఆర్ షూర్ టు మేక్ ప్రోగ్రెస్ ఆన్ ది పాత్ టు లిబరేషన్. ఎప్పుడు నువ్వు ఒక్కసారి ఆయనకి సర్వార్పణ అయినప్పుడు, ఇది ఎలా చేతిలో పడేస్తే మరి ముడి తెచ్చి పడేసావు బాబా నీ ఫోటో దగ్గర, అలా కాదు, నువ్వు ఆయనకి సర్వార్పణ అవ్వాలి. ది మీన్స్ దట్ వన్స్ యూ సరెండర్ టు యువర్ సెల్ఫ్ టు సద్గురు, ఓ సద్గురుకి ఎప్పుడైతే నువ్వు సమర్పణ అయ్యో, యు షూర్ టు ప్రోగ్రెస్ ఆన్ టు లిబరేషన్. నువ్వు డెఫినెట్ గా బాబా చెప్తాడు ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు వెళ్తూ ప్రోగ్రెస్ అవుతూ ఏదో రోజున నీకు లిబరేషన్ ముక్తి వస్తుంది. లిబరేషన్ అంటే ముక్తి మార్గం. లిబరేషన్ ముక్తి మార్గంలో ముందుకు వెళ్తావు. ఫ్రమ్ ది సీరియస్ ఆఫ్ రౌండ్ బర్స్ అండ్ అడ్వాన్స్ టువర్డ్స్ రియలైజేషన్. ఈ జరిగిన మరణాల నుంచి నువ్వు మళ్ళీ పుట్టకుండా మళ్ళీ జన్మించకుండా నువ్వు భగవంతుడి అనుభూతి భగవంతుడు చేరడానికి చాలా ముందుకు వెళ్ళిపోతావు అని బాబా చెప్పడం జరిగిందండి. సో సో ఇట్ ఈస్ ఇది ఎలాంటిది అంటే బాబా అంటున్నారు, ఇట్ ఈస్ లైక్ ఏ డ్రీమ్. బాబా సింపుల్, చాలా ఆయన సపోజ్ డ్రీమ్ వచ్చింది, మంచి ఎంజాయ్మెంట్ చేస్తున్నాం ఆ డ్రీమ్ లో. డ్రీమ్ చాలా బాగుంటుంది, దిస్ డ్రీమ్ ఇస్ టు బి రైట్, అమ్మయ్య చాలా మంచి కళ అనుకుంటాం. అది బాబా మనకు ఎగ్జాంపుల్ చాలాసార్లు చెప్పుకుంటాం కదా, మంచి ఒక రాజుగా మంచి ఎంజాయ్ చేస్తూ మంచి కళ వచ్చింది. కానీ జస్ట్ నీడ్ రివర్స్ దానికి అదే ఒక మంచి డైరెక్షన్ లో వెళ్తున్నా అనుకుంటున్నాం, మంచి సంస్కారం రైట్ సంస్కారం అనుకుంటున్నాం. బట్ దాన్ని రివర్స్ చేయాలంటే ఆ సంస్కార రిలేజేషన్ ఆల్రెడీ నువ్వు మంచి ఆనందం ఎంజాయ్ చేస్తున్నావు జీవితంలో, ఒక డ్రీమ్ లో ఒక కళలో, దాన్ని రివర్స్ చేయాలంటే ఏం చేయాలి? దానికి వ్యతిరేకమైన కళ రావాలి. నువ్వు మంచి రాజుగా యువరాజుగా మంచి నువ్వు ఆ రథంలో రేగిస్తూ మంచి కళ కంటున్నావు. రివర్స్ లో కలర్ ఆ కళలోంచి బయటకు లావాలంటే నువ్వు లేవలేవు. ఇంకా బాగుంది ఆ కళను అలా ఎంజాయ్ చేస్తావు. దానిలోంచి నువ్వు బయటకు పడాలంటే ఏ పులో నేను మీద పడినట్టు వస్తే వెంటనే లేచిపోతావు. అలాగా రివర్స్ సంస్కారాలు చేయాలంటే రిలేటేషన్ పొందాలంటే రివర్స్ సంస్కారాలు చేయాలి. అంటే మళ్ళీ ఎందుకు తిప్పాలి? సో దేర్ నీడ్ రివర్స్ సంస్కారాలు. దాన్ని ఈ సంస్కారాలు అన్ని రివర్స్ చేయాలి ఇన్ ది డ్రీమ్ టు ఇమీడియట్లీ అవేకెన్ అది అవుతుంది. సో వై రిక్వైర్డ్ అంటే ఎందుకు ఈ రివర్స్ సంస్కారాలు ఎందుకు కావాలంటే క్వైట్ ద ఆపోజిట్ ఆఫ్ ఎబో. ఇట్ ఈస్ టెర్రర్ స్ట్రైకింగ్ ఆబ్జెక్ట్. ఇమీడియట్లీ ఏదైనా భయంకరమైన పుల్లో పడితే లేచిపోతావు. సో అది రావాలి. సో వన్స్ యూఆర్ అవేక్ దెర్ ఇస్ నైదర్ డ్రీమ్ ఆర్ నాట్. ఒకసారి అయితే నువ్వు ఒక్కసారి నువ్వు మెలకు వచ్చింది అనుకోని కళ్ళలోంచి, జీవితం అనే కళ్ళలోంచి ఇంకేముంది, ఏమీ లేదు, ఇంకేమీ ఉండదు, రాజుడు పులుడు అంతా అయిపోయింది. సో బాబా ప్రొవైడెడ్ హిమ్. సో దిస్ మీన్స్ దెర్ రియలీ నీడ్ మీన్స్ లైక్ డ్రాగన్ రివర్స్ యూ. సో నీకు ఒక నీ జీవితంలో నీ సంస్కారాలు రివర్స్ అవ్వాలంటే నీకు ఒక ఆపోజిట్ గా నువ్వు పడుతున్న ఎంజాయ్మెంట్ కి ఆపోజిట్ గా వచ్చినావంటే నువ్వు కళ్ళలోంచి బయటపడతావు. సో ఇట్ ఈస్ ఏ ఎవడు నన్ను బయటకి తీసుకోవాలంటే కళ్ళు అయితే కళ్ళు వచ్చింది, బయటకి నిజంగా మనకి ఇవ్వాల్సింది ఎవరు అంటే ఆ డ్రాగన్ అంటే గురువు. ఆ గురువే మనకి రివర్స్ డైరెక్షన్ తీసుకొచ్చి అప్పుడు తీసుకొస్తావు. ఇన్ ది కీపింగ్ ది కంపెనీ స్టేయింగ్ విత్ గురు
పెర్ఫార్మింగ్ డ్యూటీస్. ఎలా ఈ గురువు దగ్గర మనం ఉండాలంటే, ఆయన యొక్క సహచరులు ఆయన కంపెనీలో ఉంటూ గురు ఉంటూ ఏం లేదు. సీక్రెట్ ఆఫ్ గురువు ఏంటంటే పెర్ఫార్మింగ్ డ్యూటీ. ఆయన ఏం చెప్పాడో అది చేయడం. అండర్ హిజ్ ఆర్డర్స్. ఆయన ఆర్డర్స్ ప్రకారంగా నువ్వేం చేస్తున్నావు, బాబాయ్ ఏమన్నారు, మీకు ఏ డ్యూటీయో నీ డ్యూటీయో నీ కుటుంబం నీ చేసుకోమని, అది ఆర్డర్స్ అందరికి. సో యూ వుడ్ ఎనేబుల్ టు వేప్ ఆఫ్ డిస్ట్రైవ్ సంస్కారాస్ అండ్ వుడ్ గివ్ పుష్డ్ ఫార్వర్డ్. అలా గురువు చెప్పినట్లు ఆయనకి సరెండర్ అయిపోయి సమర్పణ అయి ఆయన చెప్పినట్లు ఆయన దానిలో నువ్వు నడుచుకున్నట్టయితే నువ్వు మార్గంలో ఎంతో ముందుకు వెళ్ళిపోతావు. సీక్రెట్ ఆఫ్ వర్కింగ్ గోయింగ్ అంటే వే ఫ్రమ్ డ్రీమ్స్ టు బే అయితే షోయింగ్ యూ ది డ్రాగన్. సో ఈ సీక్రెట్ బయటికి లాగడం ఏంట్రా అంటే ఆ పర్ఫెక్ట్ మాస్టర్, ఇప్పుడు మనకి పర్ఫెక్ట్ మాస్టర్ అవతార పురుషులు వచ్చాడు సాక్షాత్తు, ఆయన నిన్ను లాగుతాడు. కానీ ఏం చేయాలంటే ఫైనల్ గా బాగుంది, కంప్లీట్ ఆయన ఏం చెప్పాడో ఆయన చెప్పిన ఒబీడియన్స్ తో విధేయతో కంప్లీట్ పాటిస్తూ నీ నార్మల్ జీవితం చెప్పారు కదా, ఫైర్ జీవితం ఎలా గడపాలో నార్మల్ జీవితం గడుపుతూ సాది బాధ్యతలు విడుస్తూ కుటుంబాలతో ఆయన చెప్పినట్లు చూచా చూస్తే నిన్ను ఈ రివర్స్ సంస్కారం తీసుకొచ్చి అది ఆయన చేతిలో పెట్టిస్తుంది. ఇంకా ఆయన చూసుకుంటూ ఆయన ఎప్పుడు తిప్పుతాడో ఎలా తిప్పుతాడో ఉంటాడు. దాని అన్నిటికీ మనం సంసిద్ధంగా మన శరీరం మనం సంసిద్ధంగా ఉంటూ ఎటువంటిలో ఆయన మనకి ఎటువంటి రివర్స్ తిప్పినా రివర్స్ తిప్పడంలో మంచి జరగవచ్చు, కొన్ని కొంచెం ఇది రావచ్చు, కొన్ని బాధలు రావచ్చు. దానికి అందుకని బాబా ఇచ్చిగా ఆయన మీద వదిలివేసుకుని మనం ముందుకు వెళ్తే ఆయన ఆ స్ట్రింగ్స్ అవన్నీ ఎప్పుడు తిప్పరు అది. కానీ మనం చేయవలసిందల్లా ఆయన మీద వదిలేయాలి, ఆయన సర్వార్పణ అయిపోవాలి. అవతార్ మే హేర్ బాబాకి జై. జై బాబా అండి. జై బాబా. జై బాబా అండి. రామారావు జై బాబా. చాలా చక్కని విషయాలు మాకందరికి తెలియజేశారు. డిస్కోర్సెస్ మనము 100 సంవత్సరాలు జరుపుకుంటున్నామని, అలానే జీవన్ మరణ చక్రం నుంచి మనము అతనిలో కలవాలంటే ఖచ్చితంగా మనము అతని మీద వదిలేసి అతని ఇచ్చకి మనం బద్దులై నిలవాలని చాలా మంచి విషయాలు మాకు తెలియజేశారండి. మీకు ఏ హృదయపూర్వక జై బాబా అండి రామారావు గారు. జై బాబా అండి. జై బాబా. జై బాబా.